Find vowels from string in a JavaScript. How to find vowels లోని strings ని vowels ని మనం string లోని vowels ని ఫైండ్ చేయటం ఎలా. ఒక మనం వేరియబుల్ తీసుకున్నాము ఇన్పుట్ స్ట్రింగ్ అని చెప్పేసి దాంట్లో మనము ఏదైతే స్ట్రింగ్ మనము vowels ఫైండ్ చేయాలో ఆ స్ట్రింగ్ తీసుకున్నాము. ఇక్కడ హెలో వరల్డ్ తీసుకున్నాము. ఇందులో మనము అవుట్పుట్ కోసం ఒక vowels అని చెప్పేసి ఒక వేరియబుల్ని డిఫైన్ చేసాము. దాని లోపల మనము ఈ యొక్క ఫంక్షన్ని మొత్తాన్ని ఈ యొక్క లాజిక్ మొత్తాన్ని మనం రాస్తాం. ఇన్పుట్ స్ట్రింగ్కి చేయాలి కాబట్టి ఇన్పుట్ స్ట్రింగ్ డాట్ టు లోయర్ కేస్ టు స్ప్లిట్ టు ఫిల్టర్ అని చెప్పేసి ఈ మూడు మెథడ్స్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము. ఫిల్టర్ లోపల క్యార్ అని చెప్పేసి ఒక మనం పారామీటర్ తీసుకున్నాము. దాన్ని చెక్ చేయడం కోసము హలో వరల్డ్ని ఈ క్యార్ ఏం చేస్తుందంటే ఏఈఐఓయుని అనగా ఈ యొక్క క్యార్ అనేది ఏఈఐఓయుని కనుక కలిగి ఉంటే ఏదేదాన్ని ఆ యొక్క ఏదైతే వచ్చిందో ఆ రిజల్ట్ని మనము వవెల్స్లోకి స్టోర్ చేస్తాము. స్టోర్ చేసి మనము వవెల్స్ని ప్రింట్ చేస్తాం కన్సోల్లో. అయితే టూలో ఫస్ట్ ఇంకా కొన్ని స్టెప్స్ ప్రకారం మనం చేయవలసి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ 1 టూ లోయర్ కేస్ని వాడాలి. టూ లోయర్ కేస్ ఏం చేస్తుందంటే ఇది స్ట్రింగ్ని స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ చేస్తుంది. అంటే మనం స్మాల్ లెటర్లో ఇచ్చినా క్యాపిటల్ లెటర్ ఇచ్చినా సరే ఇది లోయర్ కేస్లోకి ఇది కన్వర్ట్ చేస్తుంది. స్టెప్ 2లో స్ప్లిట్ మెథడ్ ఏం చేస్తుందంటే ఇది స్ట్రింగ్ను ఎరేలోకి కన్వర్ట్ చేసి ఒక్కొక్క క్యారెక్టర్ని ఒక్కొక్క ఎరే ఎలిమెంట్గా ఇది డివైడ్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ దాని థర్డ్ స్టెప్లో ఫిల్టర్ మెథడ్ని మనం యూజ్ చేసి ఫిల్టర్ మెథడ్ ఏం చేస్తుందంటే ఎరేలోని ఎవ్రీ ఎలిమెంట్ని చెక్ చేస్తుంది అన్నమాట. చెక్ చేసిన తర్వాత ఇంక్లూడ్స్ మెథడ్ ద్వారా మనం స్టెప్ 4లో ఆ చెక్ ఇప్పుడు క్యార్లో అంటే ఈ క్యార్ అంటే ఏఈఐఓయుని కలిగి ఉన్నట్టయితే ఏ క్యారెక్టర్ కలిగి ఉంటే ఆ క్యారెక్టర్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. ఇది హౌ టు ఫైండ్ వవెల్స్ ఫ్రమ్ స్ట్రింగ్ ఇన్ జావాస్క్రిప్ట్. మనకి దీనికి రిజల్ట్ ఏమొస్తుందంటే చూసినట్టయితే మనకి దీనికి రిజల్ట్ మనకి ఈఓఓ అని చెప్పేసి వస్తుంది. ఎందుకంటే హలో వరల్డ్లో మనకి ఈఓఓ అని చెప్పేసి ఈ 3 వవెల్స్ అనేవి మనకి ఉన్నాయి.